అంత ధైర్యం చేసుకొని ఎలా వచ్చారు అంటున్నా. అంత ధైర్యం చేసుకుని ఇంకా అంటే అందరూ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నిజంగా నాకేదో ఫేమ్ ఉంది, నాకేదో 300K ఫాలోవర్స్ ఉన్నారు. ప్రామిస్గా నేను ఈ రోజు దాకా నాకు నిజంగా 300K ఫాలోవర్స్ ఉన్నారు, అవి నిజంగా నా ఫాలోవర్స్ అయినా నేనే ఒక్కోసారి డౌట్ పడతా ఉంటా. ఓకే, ఇంకా లేదులే మనం కూడా కొంచెం కొంచెం షూట్లకు కూడా వెళ్ళను నేను, అసలు బయట షూట్లకి అది నేను దేనికి వెళ్ళను. నా హోమ్లో నుంచి నేను ఏం చేసుకోగలను, ఎంత చేయగలను అంతే. ఇంకా సర్లే మనం కూడా కొంచెం బయటికి వెళ్ళాలి, ఎప్పుడు ఇలా ఉండిపోకూడదు అని ఇప్పుడే ఫస్ట్ అడుగు మీదే. ఓకే, లవ్ ఇది దీనికి యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ గురించి నేను పొద్దున్నే 10 మందిని అడిగా ఏం ఆన్సర్ చెప్పాలని. ఒకళ్ళు ఒక ఆన్సర్ చెప్తారు, అదే చెప్తా. ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్, దీనికి నేను ఆన్సర్ చెప్పను. సరే, ఒపీనియన్ చెప్పండి. అంటే నేను ఈ బ్రేకప్లకి బాగా ఎగెన్స్ట్ అండి. ఎందుకని? ఏమో నాకు అసలు నచ్చదు. ఇప్పుడు ఒకరితో ఉంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళతో బయటకు వెళ్తుంటే ఇంకొకరితో వస్తారు, మళ్ళీ ఇంకొకరితో వస్తారు. అసలు ఎవరు వాళ్ళకి ఫుల్ టైం పార్ట్నర్ అనేది నాకు అర్థం కాదు అసలు. కాలేజ్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో ఒక బాయ్ ఫ్రెండ్, సెకండ్ ఇయర్ బాయ్ ఫ్రెండ్, థర్డ్ ఇయర్ బాయ్ ఫ్రెండ్, ఫోర్త్ ఇయర్ ఒక బాయ్ ఫ్రెండ్. మొన్న రీసెంట్ గా పెళ్లిళ్ళు చేసుకున్నారు, వేరే ఎవరితోనో చేసుకున్నారు. అది నాకు ఎందుకో అది అసలు నచ్చదు. ఓకే, అంటే ఎవరో ఒకళ్ళే ఉండాలి మన లైఫ్ లో అని నా ఫీలింగ్. ఓకే, ఏమనిపిస్తుంటది మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా ఉండడం వల్ల? ఏముంది, ఎవరితో ఉన్నా అదే కదా, ఎందుకు అన్నిసార్లు మారుస్తారనిపిస్తుంది నాకు. అంటే ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ ఉంటాయండి. స్టార్టింగ్ 6 months అంతా బాగుంటుంది, చక్కగా ఉంటారు. వాళ్ళకి డిఫరెన్సెస్ స్టార్ట్ అవ్వగానే ఆ డిఫరెన్సెస్ని కూడా యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో కూడా పాజిటివిటీ వచ్చేసిద్ది. ఆ డిఫరెన్సెస్ని ఆ పోర్షన్లో యాక్సెప్ట్ చేయలేక కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు 6 months బాగుంటారు, మళ్ళీ అలా మారిపోతున్నారు. బట్ ఫైనల్గా ఎవడో ఒకరితో ఉన్నా సెటిల్ అవ్వాలి కదా, ఎందుకలా అంతమందిని అలా మార్చడం? ఎవరో ఒకళ్ళే ఉండాలి అనేది నా ఫీలింగ్. ఇది కట్ చేసి లేదు పక్కా ఉంచండి, ఎవరు కట్ చేయరు ఇది.